మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం డ్యామేజ్ అయింది. కాపర్ డ్యాం ఎడమ వైపు ఎగువన జారింది. 10 అడుగుల వెడల్పు 7 నుంచి 8 అడుగుల లోతుకు జారింది. యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాంతాన్ని పటిష్టపరిచే పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం 28 మీటర్ల వద్దకు చేరింది. పైగా ఎగువనే జారడం తప్ప దిగువ నుంచి ఎలాంటి సమస్య లేదని, దిగువన ఇప్పటికే బట్రెస్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినందువల్ల ఎగువ కాపర్ డ్యాం కట్టడానికి వచ్చిన సమస్య ఏమీ లేదని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. ఆయనతో పాటు పోలవరం ఎస్ఈ రామచంద్రరావు ఆ ప్రాంతాన్ని సందర్శించి జారినంత మేర పటిష్టపరిచే పనులు చేయించారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి ఫోన్లో అందిస్తారు. మురళి, రీనా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ఫస్ట్ నుంచి నాసిరకంగా జరుగుతుందని చెప్పేసి వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రతిసారి ఏదో ఒక అవాంతరం జరుగుతూనే ఉంది. భారీ వర్షాలు పడిందంటే ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట గండి పడ్డం కానీ లేదా ఏదైనా అక్కడ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలోనూ ఇటీవల కాలంలోనూ యాక్చువల్గా డయాఫ్రమ్ వాళ్ళు ఏ రకంగా కుంగిపోయిందో మనందరికీ తెలిసిందే. డయాఫ్రమ్ వాళ్ళు దాని ప్రతిష్ఠిత కోసం ఏర్పాటు చేసే ఈ కాపర్ అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్ అని చెప్తూ ఉంటారు. ఈ ఇందులోనూ ఎగువ కాపర్ డ్యామ్ సంబంధించిన నిర్మాణం పనుల్లోనూ అంటే గతంలో 2022లోనూ బాగా భారీ స్థాయిలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ కొద్ది గ్యాప్ ఉన్న వల్ల ఆ గ్యాప్ కొట్టుకుపోవడంతో అప్పుడు డ్యామేజ్ ఏర్పడింది. దాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో జరిగిన సంఘటన ఇది. అప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేసి ఆ ఎగువ కాపర్ డ్యామ్ ని కొద్దిగా వెడల్పు చేసి హైట్ పెంచి వెడల్పు చేసి అటు ఇటు వాహనాలు కూడా వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం ఒక 10 అడుగుల మేర కొద్దిగా దిగిపోయిందని చెప్పేసి అధికారులు గుర్తించారు. అంటే శుక్రవారం నాడు ఉదయం జరిగిన సంఘటన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్ అధికారులు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలోని ఇరిగేషన్ అధికారులు దాన్ని గుర్తించారు. వెంటనే దాని నిర్మాణ పనులు దాన్ని పటిష్టపరిచే విధంగానే ఇటువంటి ఇబ్బంది పడకుండా ఉండే విధంగానూ దాని నిర్మాణ పనులు కూడా పూర్తి చేశారు. అయితే దీనివల్ల ఎగువ కాపర్ డ్యామ్ వల్ల ఇక్కడ జరిగిన దాని వల్ల ప్రధాన డ్యామ్ కి ఏం నష్టం కలిగే విధంగా ఉండదు. అంటే ఈ నీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసే ఈ కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్లు నిర్మాణం పనులు ఫస్ట్ నుంచి లోపభూయిష్టంగానే ఉన్నాయని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి. అంటే మట్టి రాళ్లతో ఏర్పాటు చేసి ఈ డ్యామ్ ని కొద్దిగా పటిష్టంగా ఏర్పాటు చేయడం కానీ చేయలేదని చెప్పేసి వాదనలు వినపడుతున్నాయి. అయితే ప్రస్తుతం దిగువ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగడం వల్ల దీనికైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అక్కడ స్థానికులు కానీ కొంతమంది మాత్రం మళ్ళీ ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే అటువంటి ప్రమాదం ఏం లేదు, దీనికి పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాటు చేద్దామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు 28 అడుగుల వరకు మేర నీరు నిలిచిపోయి ఉంది. ఇంకా పెరిగితే వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇంకా పెరిగితే నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా అంచనాలు వేస్తారు. అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది, పనులు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న వరదల వల్ల పనులు కొద్దిగా స్లో అవుతున్నాయి కాబట్టి అంతేగాని దీనికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అయితే ఏదేమైనా కానీ పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ప్రధానంగాను ఒక ఆర్థికంగాను లేకపోతే జాతీయ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నిర్మించవలసిన బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయాలి. ఇటువంటి వరదలు వచ్చినప్పుడు ఎటువంటి అనర్థం జరగకుండాను చేయవలసిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. కానీ ఇలా చిన్నగా ఇలాగా డ్యామేజ్ జరగడం కొద్దిగా ప్రజల్లో ఆందోళన అయితే కలిగిస్తుంది. ఇది ప్రభుత్వం మాత్రం చెప్తుంది ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేదు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే భారీ స్థాయిలో వరదలు వచ్చినప్పుడు కుంగిపోవడం కొన్ని జరగడం సామాన్యంగా కొట్టిపారేస్తున్నారు. రీనా, రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.